ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షేమకరమైనటువంటి జీవితము కోరుకొని వారు ఎవ్వరూ ఉండరు. ఈ లోకములో మనము జీవించినంత కాలము ఎటువంటి ఆపదలు లేకుండా, అనారోగ్యము కానీ అవమానాలు కానీ ఎలాంటి గొడవలు రాకుండా మనము సంతోషముగా క్షేమముగా ఉండాలని కోరుకుంటూనే ఉంటాం. అనుదినము వీటి విషయమై ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ లోకము మనకు ఎలాంటి క్షేమకరమైనటువంటి భరోసా ఇవ్వదు. నేటి దినములలో మనము గమనించినట్లయితే ఆ మానవుని జీవితములో సంతోషము లేని పరిస్థితులు అనేకములు ఎదురవుతూనే ఉన్నాయి. బయటకు వెళ్ళిన వారు క్షేమముగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకము లేదు. ఏ తెగులు మానవుణ్ణి ఆవరిస్తుందో అన్న భయముతోనే మానవులమైన మనము ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ప్రభు వాక్యము మనలను బలపరుస్తూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి శరీరము క్షేమముగా ఉండాలి అనంటే దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలను మనము పాటించవలసినదే. ఎప్పుడైతే మనము ఆయన నిబంధనలను పాటిస్తూ ఉంటామో మనము క్షేమముగా ఉండగలమని ఈ లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన శరీరాన్ని నడిపించేటువంటి మన ఆలోచనలు ప్రభు వారి యొక్క నియంత్రణలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు మానవులకు కొన్ని ఆజ్ఞలను, విధులను, కట్టడలను లేఖనముల ద్వారా మనకు తెలియచేసి ఉన్నారు. కానీ మానవులమైన మనము లేఖనానికి వ్యతిరేకముగా మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంపులతో జీవిస్తూ అనేకమైనటువంటి శ్రమలు మన జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని యొక్క లేఖనాలను చదివి అందులో రాయబడి ఉన్న వాటి ప్రకారము మనము జీవించినప్పుడే మనకు క్షేమకరమైనటువంటి స్థితి కలుగుతుంది తప్ప మన ఇష్ట ప్రకారమో లేకపోతే మన ఆలోచనలకు అనుకూలంగా ఈ లోకములో మన శరీరాన్ని ఉపయోగిస్తే మనకు క్షేమము కలగదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేటి దినములలో మానవులు వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వాళ్ళు ఇష్టానుసారముగా వెళ్తూ ఉన్నారు. అందుకనే అనేక రకములైనటువంటి శ్రమలను కొన్ని తెచ్చేసుకుంటూ ఉన్నాం. దేవుని లేఖనాలను మనం గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షేమకరమైనటువంటి జీవితం కొరకు అందరము పాకులాట పడుతూనే ఉంటాం. కానీ లేఖనానుసారముగా మనము క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే కేవలము దేవుని మార్గములో మాత్రమే నడవాలి. నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడుస్తున్నావేమో, ఇప్పుడే నీ నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను నీ చిత్త ప్రకారమే నడుస్తాను. నువ్వు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు నీ మార్గములన్నిటిలో వర్ధిల్లబోతున్నావు. నీ జీవిత కాలం అంతా కూడా నీవు క్షేమాన్ని చూడబోతున్నావు. అట్టి కృపాధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము క్షేమముగా జీవించుటకు, నీ ఆజ్ఞలను పాటించుటకు, నీవు చేసిన మార్గములో నడుచుటకు మాకు సహాయము చేయండి. మేమెన్నటన్నిటికీ నీ మార్గములను తప్పిపోకుండా నీ వాక్యానుసారముగా
మా శరీరాలను, మా ఆలోచనలను నడిపించుకొనుటకు మీ శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.